నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్తో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మరికొద్ది రోజుల్లోనే భేటీ కాబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా పార్టీ వర్గాల్లోనూ పవన్ అభిమానుల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో కూడా ఎందుకు భేటీ అనేది. వాస్తవానికి విడాకులు జరిగిన తర్వాత మెగా ఫ్యామిలీతో రేణు దేశాయ్ కొంత సంబంధాలు కలిగి ఉన్నారు. పిల్లలు కూడా రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో రేణు దేశాయ్ ఇటీవల తెలంగాణ మంత్రులను కలుస్తూ వచ్చారు. ముఖ్యంగా కొండా సురేఖను తాజాగా భేటీ అయ్యారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆమె భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అనే ఒక సంస్థకు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించినటువంటి యూనివర్సిటీల్లో ఒకటిగా గీతా యూనివర్సిటీ అనేది ఒకటి ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా నేటి యువతలో ఆధ్యాత్మిక స్పర్శ అనేది, అలాగే పెద్దల పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉండాలి, వారికి ఎటువంటి మర్యాద ఇవ్వాలి, అలాగే చిన్నతనం నుంచే ఒక డివోషనల్ మోడ్లో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అనే దిశగా ఆవిడ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రులను కలిసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి మంత్రులను కలవబోతున్నారు. ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ను కూడా రేణు దేశాయ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఆయన చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఈమె కూడా పర్యావరణం, అటవీ సంరక్షణ వీటిపై కూడా ఎప్పటి నుంచో సామాజిక బాధ్యతగా సేవ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క యూనివర్సిటీ ఏర్పాటు, అలాగే రాష్ట్రం నుంచి కొంత సపోర్టు, మరి ముఖ్యంగా జనసేన నుంచి కూడా సపోర్టు కోరబోతున్నారు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే రేణు దేశాయ్పై పవన్ అభిమానులు రకరకాల ట్రోల్స్ చేస్తూ వచ్చారు. ఇటువంటి తరుణంలో ఆమె పవన్ కళ్యాణ్తో భేటీ అయితే ఎటువంటి చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం తరపున రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగానే మనం చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జనసేన ఒక తిరుగులేని, ఎదురులేని శక్తివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి పార్టీగా ఏర్పడింది. ఇటువంటి తరుణంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్తో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కలవబోతున్నారు. ఈ అంశాల గురించి చర్చించబోతున్నారు. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున సపోర్ట్ కోరబోతున్నారు అనేది మాత్రం ఒక రకమైనటువంటి చర్చ అయితే బాగా నడుస్తోంది.